హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవిస్తాడు, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. దేవుడికి ఎప్పుడు సంతోషం ఉండదు. దేవుడు ఎప్పుడు మన యందు ఆనందించలేకపోతారు. ఎప్పుడు దేవుని ఆత్మకు మన దుఃఖాన్ని కలిగిస్తాము అంటే బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతులు విశ్వాసం మూలముగా జీవించాలి. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు తెలుసా అండి? మన విశ్వాసముగా ఉన్నప్పుడు. నీతిమంతులు విశ్వాసం మూలముగా బ్రతకాలి, విశ్వాసంతో జీవించాలి. ఒకవేళ విశ్వాసంగా ఉన్నవాడి యొక్క విశ్వాసం తగ్గిపోయి ఆయన వెనుక తీసాడు అనుకోండి విశ్వాసం నుండి, అప్పుడు దేవునికి బాధగా ఉంటుంది. అతని యందు దేవుని ఆత్మ సంతోషించు. కనుక మనకు మేలు జరగాలంటే ఒకటే, మన దేవుని ఆనందింప చేయాలి, విశ్వాసంగా మనం బ్రతకాలంతే. మనం ఏదో చేయాలి, సాహసాలు చేయాలి, ఒంటి కాళ్ళ మీద నిలబడాలి, అర్థమైందండి, తపస్సులు చేయాలి, తీర్థయాత్రలకు వెళ్ళాలి, మోకాళ్ళ మీద నడవాలి, పొరలు దండ పెట్టాలి, అవన్నీ వద్దు. తెలియదు కొంతమందికి. నేను ఒక్కొక్కసారి చూస్తుంటే అక్కడ చర్చిలో ఆ ఎంట్రన్స్ నుండి మోకాళ్ళ మీద ఇటు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అవన్నీ వద్దమ్మా. ప్రైజ్ లార్డ్. అక్కడ నుండి ఇక్కడ దాకా మోకాళ్ళ మీద నడుచుకుని వచ్చి ఇట్లా బోర్ల పడి ఇక్కడ ప్రార్థన చేస్తుంటుంది. ఇవన్నీ ఏం వద్దు, ఈ ఆచారాలని ఏం అవసరం లేదు. కొవ్వొత్తులో చెలిగించడం ఇవన్నీ కాదు ప్రభు. నీవు విశ్వాసంగా బ్రతుకు, నమ్మకంతో బ్రతుకు, అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద విశ్వాసం లేకుండా నువ్వు అక్కడి నుండి ఇక్కడి వరకు పొర్లుకుంటూ వస్తుంటే కాళ్ళ దగ్గర ఒకరుండి మళ్ళీ బట్టలు సర్దుతూ ఉండాలి. ఆయన పొర్లుకుంటూ వస్తుంటే ఆయన లుంగి సర్దుతూ ఉంటారనమాట. వాళ్ళ ఆవిడ లుంగి సర్దుతూ ఉంటుంది. ఆయన పొర్లుకుంటూ ఇక్కడికి వచ్చేసి గోరంట్ల హోసన్న మందులో పొర్లు దండం పెట్టాలంటే దీన్ని బట్టి సంతోషించడు దేవుడు. చిల్లర మార్చి సందాలేస్తే సంతోషించడు. కొవ్వొత్తులు వెలిగించడంలో కాదు సంతోషం. ఆయన ప్రపంచానికి వెలుగు. ఆమెను చెప్పడం గట్టిగా. ఆయన జ్యోతిర్మయుడైన దేవుడు. హల్లెలూయా. మీరు లోకానికి వెలుగై ఉన్నారంటాడు ప్రభు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారంటారు. నీవు రుచిగా బ్రతకాలి, వెలుగుగా బ్రతకాలి అని ప్రభు కోరుకుంటాడు. ఆ కార్యాలు మనం చేయాలి, వాక్యానుసారంగా మనం జీవించాలి. ఆమె గుణదల దగ్గరికి వెళ్ళాను, అక్కడ గుండు కొట్టించుకున్నాను. ఒకటే గుడ్డు మీద దురదగా ఉందన్నయ్య, గంధం రాశాను, కొంచెం ప్రార్థన చేయండి. అర్థమైందండి? ఇవి కాదండి, ఇవన్నీ కాదు ప్రభుని సంతోషపెట్టే విశ్వాసం. భూమి మీద మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొనునా అని క్వశ్చన్ మార్క్ వేశారు. ఆయన భూమి మీద వచ్చినప్పుడు మనం ఏం సంపాదించాం, ఎంతమంది ఆత్మలు సంపాదించాం అనే దానికన్నా విశ్వాసంతో ఉన్నారా, నమ్మకంతో బ్రతుకుతున్నారా? క్రైస్తవ జీవితం అంటేనే నమ్మకం, దేవుని మీద నమ్మకం, దేవుని వాక్యం మీద నమ్మకం, ఆయన మీద విశ్వాసం ఉంచాలి మనం. ప్రైజ్ ది లార్డ్.